నమస్తే. పాస్టర్లపై జరుగుతున్న దాడులన్నీ కూడా ఖండించి వాళ్ళందరికీ కూడా శిక్ష పడే విధంగా కూడా వీళ్ళక్కడ పాస్టర్లందరూ కూడా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. పాస్టర్ అనే ప్రవీణ్ కూడా దాడి జరగడం జరిగింది. ఆ దాడిపై కూడా వీళ్ళందరూ కూడా ఒక చర్చ పెట్టడం జరిగింది. దాని గురించి మనం మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. మన దగ్గర రాజీవ్ సాగర్ గారు ఉన్నారు. అసలు ఈ మధ్య కాలంలో అందరి మీద పాస్టర్లు అందరి మీద కూడా దాడులు జరుగుతున్నాయి అనమాట. దాడులన్నీ కూడా వాటన్నిటి కూడా ఒక కొలికి రాకుండా పోతుంది. అసలు ఎందుకు జరుగుతున్నాయి ఈ దాడులు అనేవి? మేమేమంటున్నాం అంటే 2 రోజులు అవుతుంది తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ 2 రోజుల్లోనే వరుసగా 2 సంఘటనలు జరిగినాయి. ఇక్కడ అడ్వకేట్ ఇజ్రాయెల్ అడ్వకేట్ ఇజ్రాయెల్ ఒక న్యాయం కోసం, ఒక వ్యక్తి కోసం న్యాయం కోసం కొట్లాడుతున్నాడు. ఆయన ఎస్సీ ఎస్టీల కోసం పనిచేసే వ్యక్తి, దళిత క్రైస్తవుడు. ఒక క్లయింట్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఆయన న్యాయం కోసం కొట్లాడుతున్నాడు. న్యాయం కోసం కొట్లాడుతుంటే ఎవరైతే అవతల వ్యక్తి ఉన్నాడో నాకు ఇట్లా చేయాలంటే నేను న్యాయం ప్రకారంగానే ఉంటా, నేను తప్పు చేయను అన్నందుకు ఆయన మీద కక్ష పెట్టుకొని ఆయన మీద రెక్కి నిర్వహించి అలా అడ్వకేట్ చంపేంత ధైర్యం ఈ తెలంగాణ ఒక మామూలు వ్యక్తికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదంటే, ఒక అడ్వకేట్కి రక్షణ లేదంటే ఒక మామూలు వ్యక్తికి ఎలాంటి రక్షణ ఉన్నదని అడుగుతా ఉన్నా. ఎందుకోసం అంటే ఆ అడ్వకేట్ విషయం జరగకముందే MMTS లో ఒక మహిళ మీద అఘాత్యం జరిగింది. ఇలా వరుసగా చూసుకుంటా పోతే తెలంగాణలో చిన్నపిల్లల మీద అఘాత్యాలు అవుతున్నాయి, పెద్దవాళ్ళ మీద అఘాత్యాలు అవుతున్నాయి, రైళ్లలో అవుతున్నాయి, అడ్వకేట్ల మీద అవుతున్నాయి, టీచర్ల మీద అవుతున్నాయి, ప్రజల మీద అవుతున్నాయి. ఇలా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది? రాష్ట్రంలో హోంమంత్రి ఎవరు? రాష్ట్రంలో హోంమంత్రి లేదు. ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏమో రాజకీయ వేదిక వాడుతూ ఉన్నారు. అవన్నీ కూడా అక్కడ CCTVలు అన్నీ కూడా అక్కడ కనెక్ట్ అయి ఉంటాయి. వాళ్ళ పోలీసులు చేయాల్సిన పని ఇలా రాజకీయ వేదికల మీటింగ్ల కోసం వాడుతూ ఉన్నారు. కానీ రాష్ట్రంలో ప్రజల ప్రాణాలు పోతుంటే వాళ్ళని కాపాడాల్సినటువంటి వ్యవస్థ ఉపయోగించుకోనియకుండా రాజకీయ వేదిక కోసం వాడుతూ ఉన్నారు. అంటే ఇలా భయంకరమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది. ఇది తెలంగాణలో జరిగినటువంటి పరిస్థితి. ఏదైతే పగడాల ప్రవీణ్ పాస్టర్ గారు ఉండేది తెలంగాణలోనే, కానీ ఆయన మీటింగ్ కోసం రాజమండ్రికి పోయిండు. ఆ రాజమండ్రిలో బైక్ 2 వీలర్ మీద పోయిండు. అక్కడ జరిగిన యాక్సిడెంట్ మొన్న రాత్రి జరిగినప్పుడు మేము నిన్నటి నుంచి చూస్తున్నటువంటి పరిస్థితి అని అక్కడ పోయినటువంటి నాయకులు మాట్లాడినటువంటి ఆధారంగా మాట్లాడితే మాజీ పార్లమెంట్ సభ్యులు హర్షకుమార్ గారు మాట్లాడినారు, కే పాల్ గారు మాట్లాడినారు, అక్కడ జాన్ వెస్లీ గారు మాట్లాడారు, ఇతర క్రైస్తవ నాయకులు అందరూ కూడా ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ పోయి అక్కడ చూసినాక వాళ్ళు వ్యక్తం చేసినటువంటి భావ వ్యక్తీకరణ చేసిన పరిస్థితి ఏంటంటే, ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ గా కనిపిస్తలేదు, ఇది ఖచ్చితంగా హత్య తీరుగానే ఉన్నది. కాబట్టి మాకు సమగ్ర విచారణ జరిపించాలి, ఖచ్చితంగా దీని మీద న్యాయ విచారణ జరిపించాలనే ఆలోచన అందరూ కూడా కోరుతున్నది. ఎందుకోసం నేను అంటున్నా అంటే, ఆయన పోయిన 2 వీలర్ ఒక చిన్న స్క్రాచ్ కూడా తగలలేదు, ఆయన ప్యాంటు చినగలేదు, ఆయన షర్టుకి ఏం కాలేదు. కానీ ఆయన హెల్మెట్ తీసి పక్కన పెట్టింది, ఆయన మాస్క్ తీసి పక్కన పెట్టి దాని మీద అద్దాలు పెట్టిండ్రు. ఓన్లీ ఆయన లెఫ్ట్ సైడ్ కున్న చిన్న మాత్రమే నుజ్జు అయిపోయింది. అంటే ఇట్లా యాక్సిడెంట్ అయినప్పుడు అవతల ఒక బస్సు కన్నా గుద్దాలి, ఒక ఆటో కన్నా గుద్దాలి, ఒక లారీ కన్నా గుద్దాలి, లేకపోతే సరే ఎవరికో మనిషి కన్నా గుద్దాలి. అవతల ఎవరు వ్యక్తి లేకుండా యాక్సిడెంట్ ఎట్లా అవుతుంది? లేదంటే ఆత్మహత్య అయితే మనిషి తనంతట ఆత్మహత్య చేసుకోవాలి, లేదంటే మనిషిని హత్య చేయాలి. అక్కడ అలాంటి సంఘటనలు మాత్రం ఎక్కడ కూడా యాక్సిడెంట్ అయినటువంటి గోడకు కూడా గుద్దుకోలేదు. కానీ అక్కడ యాక్సిడెంట్ అని ఎట్లా అంటారు? కాబట్టి అందరికి అక్కడ డౌట్ వస్తా ఉంది. అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఏదైనా ఇప్పుడు వీళ్ళు ఇంత ఘనంగా చేశారు, హత్య చేశారు అంటున్నారు కదా, దానికంటే ముందు ప్రవీణ్ గారు ఏమన్నా అనడం జరిగిందా? లేకపోతే ఎలాంటి ఆరోపణలు ఏమైనా వచ్చాయా? ఆయన మీదకి బెదిరింపులు ఏమైనా వచ్చాయా? ఆయన సమాజంలో ఒక మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి, ఆయన ఒక పాస్టర్, ఒక వ్యక్తికి సహాయం చేయాలనే కోరిక ఉన్న వ్యక్తి తప్ప, ఒకరి వ్యక్తి బాగోగులు కోరుకునే వ్యక్తి తప్ప ఒకరికి చెడు చేయాలనే వ్యక్తి కాదు. ఆయన ఎంతవరకు ఆయన నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారం, ఆయన నమ్ముకున్న బైబిల్ ప్రకారం, నమ్ముకున్న దేవుని కోసం కొట్లాడింది తప్ప, మీరు ఏదైతే ఆయన మీద అబాండాలు వేసినా కూడా ఆయన బైబిల్ ప్రకారమే మాట్లాడింది. ఆయన చేసింది ఏంటంటే, పొద్దున్న లేస్తే ఎవరైతే ప్రత్యర్థులకు డిబేట్లో పోయి చర్చలో పాల్గొని వాళ్ళని చీల్చి చెండాడమే ఆయన చేసిన పని. అంతే తప్ప దాన్ని వాళ్ళు తట్టుకోలేక మీరు అడిగే క్వశ్చన్లకి ధీటుగా సమాధానం ఇస్తా ఉన్నాడు. మీరు అడిగిన వాటికి అన్నిటి కూడా ఆయన ధీటుగా సమాధానం. మీకు సబ్జెక్ట్ లేకుండా ఈయన మీద కోపం పెంచుకున్నారా ఏందనేది మా భయం. ఎందుకోసం అంటే ఆయన వెనక ఆయన రాజకీయ నాయకుడు కాదు, ఆయన బిల్డర్ కాదు, ఒక బిజినెస్ మ్యాన్ కాదు. ఆయన ఏమైనా ఆయనకి ఉన్న దాంట్లో సమాజంలో సేవ చేసుకుంటూ పోయే వ్యక్తి. ఆయన మీద ఎవరికి కోపం ఉండాలి? ఆయనని చంపితే వాళ్ళ వెనక ఉన్న సమాజాన్ని భయపెట్టాలనే ఆలోచన, వాళ్ళ వెనక ఉన్న ఇంకొక క్రైస్తవుడు ఇట్లా మాట్లాడొద్దు, ఎవరు మళ్ళీ పైకి రావద్దు, ఎవరు గొంతెత్తి మాట్లాడొద్దు అని ఒక మెసేజ్ ఇవ్వాలి. వీళ్ళను ఇట్లాంటి పనులు చేసి అవతల భయపెట్టేయాలనే ఆలోచన చేసిందనే నమ్మకం, ఆలోచన చేసినటువంటి పరిస్థితి మాకు కల్పిస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు అందరు పాస్టర్లు కూడా ఒకలాగా లేరు. అందరు కూడా కొంతమంది పాస్టర్లు మంచి చెప్తున్నారు, కొంతమంది పాస్టర్లు చెడు చెప్తారు. అంటే వస్తున్న జాబులు ఇస్తాం, ఆరోగ్య సమస్యలు అన్ని కూడా మేము తీరుస్తాం, మీ కాళ్ళు వస్తుంది, చేతులు వస్తాయి అని చెప్పి పోలియో వచ్చిన వాళ్ళు కూడా, అంటే ప్రతిదీ వాళ్ళందరూ చేస్తున్నారు కదా, దానికి మీరు ఏం చెప్తారు? నేను చాలా మంచి క్వశ్చన్ అడిగిన బ్రదర్, ఎందుకంటే దానికి ఎప్పుడు సమాధానం చెప్పాలని నేను వెయిట్ చేస్తా ఉన్నాను. ఎందుకోసం అంటే అక్కడ బైబిల్లో ఒకటే విషయం మీద 2 తీసుకోవచ్చు.
ఏదైనా విషయం మొదటి నుంచి చివరి వరకు వింటే దాంట్లో మీనింగ్ దొరుకుతుంది. మొదటిది వదిలిపెట్టి చివరిది వదిలిపెట్టి మధ్యది ఏదైతే చెడు ఉన్నదో దాన్ని కట్ చేసి అవతల వ్యక్తులు దాన్ని మాత్రమే కట్ చేసి వాళ్ళ మీద బురద జల్లే పని చేస్తా ఉంటారు. ఏ పాస్టర్ కూడా నమ్ముకున్నటువంటి సిద్ధాంతాన్ని అట్లా బైబిల్ మీద ప్రమాణం చేసి ఆయన బ్యాప్టిజం తీసుకుంటే ప్రమాణం చేసి పాస్టర్ అవుతారు. ఎవరు కూడా అట్లాంటి పనులు చేయరు. మీరు చాలా వరకు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఒకటి, ఇట్లా చేతులు హాస్పిటల్ చేపిస్తాము, ఇట్లా దూరం నుంచి టచ్ చేసి కింద పడతారు, అవన్నీ మీడియా క్రియేషన్. ఎందుకోసం అంటే ఏదైతే మీరు యోగా చేసినప్పుడు ఎట్లా మీకు ఇంటర్నల్ గా మీకు శక్తి వస్తుంది, ఏదైతే ఏ నమ్మకం, ఇప్పుడు దర్గాకు పోతే విభూతి ఇస్తారు, పెట్టుకుంటారు, గుడికి పోయినప్పుడు ఒకటి ఇస్తారు, వీళ్ళు ప్రేయర్ ఆయిల్ ఇస్తారు. అది ఓన్లీ ఒక ఉత్ప్రేరకమే తప్ప ఒక నమ్మకం ఉండాలి. ఆ నమ్మకంతోనే జరుగుతుంది ఏది కూడా. ఎవరు ఈయన పాస్ అయినంత మాత్రం ఇట్లా అనగానే కింద పడిపోరు. ఇవన్నీ కూడా మీడియా అక్కడ ఉన్నటువంటి మీడియా క్రియేట్ చేసి వాటిని బయటికి వదిలి వాళ్ళని ఇబ్బంది పాలు చేసి బదనాం చేసి పాస్టర్ల మీద ఒక లాంటి వికృతమైన క్రీడ చేస్తారు తప్ప అట్లా చేసే పాస్టర్లు ఎవరు లేరు. అట్లా చేసేటువంటి పరిస్థితులు కూడా లేవు. వచ్చిన వీడియోలన్నీ కూడా అంటే వాళ్ళన్నీ చేసినాయా లేకపోతే కావాలని చేసినాయా? నేను ఏమంటున్నా అంటే ప్రేయర్ పెట్టుకొని ఇట్లా ప్రేయర్ చేసినప్పుడు దాన్ని ఇవాళ టెక్నాలజీ వచ్చింది, మీద చెయ్యంగానే వాడు అక్కడ పడిపోతున్నాం. ఇవాళ అంతమంది సమాజంలో ఏదైనా చర్చి పోయినప్పుడు 1000 మంది 500 మంది కనీసం 100 మంది అని ఉంటారు. ఆ 100 మంది ఇట్లాంటి చేస్తే ఎవరు ఊరుకోరు కదా. అంతమంది కామ్గా ఉన్నారంటే వాళ్ళందరూ ప్రత్యక్షంగా చూస్తేనే కదా. ఎవరు కూడా ఇవాళ అట్లాంటి మోసం చేస్తే ఊకోకుండా చర్చ నిలబెట్టి పాస్టర్ నిలబెట్టి కొడతారు. ఎవరు కూడా ఊకోరు అట్లాంటివి చేస్తారు. అంటే ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన టైంలో ఇలాంటివి చేస్తున్నారంటే ఎవరు ఊకోరు నాకు తెలిసి. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు పాస్టర్లు అందరూ కూడా ఒక విధానాన్ని మార్చుకోని మా బాప్తిజంలోకి రాండి, మీ దేవుడు మీకు మంచి చేయట్లేదు, మా దాంట్లోకి వస్తే మీకు మంచి జరుగుతుంది, మీరు ఇందులో ఉండండి, మిమ్మల్ని మంచిగా చూసుకుంటాడు దేవుడు, మీకు అన్ని చేస్తాడు అని చెప్పి కూడా కొంతమంది బాప్తిజంలోకి తీసుకుంటున్నారని కూడా వీడియోలు వస్తున్నాయి. దానికి మీరేం చెప్తారు? నేను ఏమంటున్నా అంటే మెయిన్ లైన్ చర్చెస్ ఉంటాయి, ఇండిపెండెంట్ చర్చెస్ ఉంటాయి. నేను కూడా ఎవరి మతం ఉంటే ఆ మతాన్ని గౌరవించాలి. వాళ్లకు అవసరం లేకుండా వాళ్ళని బ్యాప్టిజం ఇవ్వటం తప్పు. దాన్ని మేము కూడా సమర్థించాం. వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్లకు కావాలని వస్తే మాత్రమే వాళ్ళకి బ్యాప్టిజం ఇవ్వాలి, ఈ క్రైస్తవ సంఘాలను చేర్చుకోవాలి. అంతే తప్ప నువ్వు అవతల ఉన్న వ్యక్తి దగ్గర పోయి నువ్వురా అని చేసి ఎవరు ఒప్పుకోరు. ఇవాళ ఎవరికి తెలివి ఉన్నది, ఎవరు కూడా అట్లా ఇష్టపడరు. అట్లా ఇష్టపడితే రెండో రోజు పోయి పాస్టర్ని కొడతారు, పాస్టర్ పోయి కంప్లైంట్ చేస్తారు. ఇవి కావాలని మాత్రం ఎవరు చెయ్యరు. వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ అంతరాత్మకు వాళ్ళ ఇష్టానుసారంగా వచ్చినప్పుడు మాత్రమే చెయ్యాలి. వచ్చినా కూడా అవతల మతాన్ని తిట్టొద్దు, అవతల మతాన్ని గౌరవించే విధంగా ఉండాలి తప్ప నువ్వు మంచి చేసింది నేను ఏం మంచి చేసినా చెప్పాలి తప్ప అవతల వ్యక్తిగా అవతల గౌరవాన్ని చెడులు మాత్రం చెప్పొద్దు అని మేము కూడా ఎవరికైనా పాస్టర్లు చెప్పేది. క్రైస్తవ మతం మీద క్రైస్తవ మంచి గురించి చెప్పు, కానీ వేరే మతాల గురించి చెడ్డగా చెప్పొద్దు. చెడ్డగా చెప్తే కూడా మేము ఒప్పుకోము అని మేము ఎవరికి పోయినా ఎక్కడికి పోయినా అదే చెప్తా ఉన్నాం. ఏ మతమైనా వాళ్ళ మతం గురించి చెప్పుకోండి, కానీ అవతల మతాన్ని గౌరవించండి, అవతల మతాల పెద్దల్ని గౌరవించండి, అవతల భావాలను గౌరవించండి, వాళ్ళ భావ వ్యక్తీకరణ గౌరవించండి తప్ప వాళ్ళ చెడును మాత్రం వాళ్ళని చెడు చెప్పడానికి నీకు రైట్ లేదు. నీ మతం గురించి నువ్వు మంచి చెప్పుకుంటానికి మాత్రమే హక్కు తప్ప ఒకరి గురించి చెడు మాట్లాడటానికి రైట్ లేదని మేము చెప్తాం. దాన్ని మేము కూడా ఒప్పుకోం. అలాగే ఇప్పుడు ఈ కేసు విషయంలోకి వస్తే ఇది ఒక కొలికి రాకుండా పోతే అంటే పట్టించుకోకుండా అందరూ కూడా కేసు తీసుకోకుండా కేసు విచారణ జరపకుండా ఉన్నట్టయితే మీరు చేసే నెక్స్ట్ కార్యాచరణ ఏంటి, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఖచ్చితంగా మిగతా దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, ప్రతిపక్షాలు ఉన్నాయి. ప్రతిపక్షాలు ఇవాళ అయితే ఊరుకునే పరిస్థితి లేదు. ఇలా ప్రతి ఒక్కరికి చైతన్యం ఉన్నది, కోర్టులు ఉన్నాయి, దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, ఎక్కడికి హ్యూమన్ రైట్స్ ఉన్నది, ఎక్కడికి పోవాలంటే అక్కడికి పోతాం. మీరు పట్టించుకోకుండా దాన్ని నీరు గారే చర్య చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతిపక్షాలు వెంటాడతాయి. ప్రతిపక్ష పార్టీలుగా మేము దాన్ని ఊకునే పరిస్థితి లేదు. కోర్టులు ఉన్నాయి, దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, హ్యూమన్ రైట్స్ ఉన్నాయి, ఎన్నో సంస్థలు ఉన్నాయి, ఇంటర్నేషనల్ సంస్థలు కూడా ఉన్నాయి. వాటి దగ్గర ఖచ్చితంగా ఈ విషయాలను తీసుకోబోతాం. ఖచ్చితంగా సమగ్ర విచారణ జరగాల్సిందే, న్యాయం ఖచ్చితంగా గెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.